ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. స్పీకర్కు మరో 4 వారాల టైం ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే జూలై 31ని బీఆర్ఎస్ ఏదైతే దాఖలు చేసిందో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇట్లా సహా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వారిపై అనర్హత వేటు వేయాలని చెప్తే కూడా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై జూలై 31న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అంతకుముందే స్పీకర్కు గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. అక్టోబర్ 31 గడువు కూడా అయిపోయింది. స్పీకరు 8 మంది మాత్రమే విచారించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినగా 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. అయితే దీనిపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. 3 పిటిషన్లు కోర్టు ధిక్కరణ, స్పీకర్పై కోర్టు ధిక్కరణ కేసు కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ఇంకా ఆయన ఏ చర్యలు తీసుకోవట్లేదని చెప్పి దీనిపై వేరు 3 పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం గతంలో కూడా ఆదేశాలు ఇచ్చాము. అక్టోబర్ 31 గడువు అయిపోయింది. ఇంకా స్పీకర్ ఏం చేస్తున్నారు, స్పీకర్ చర్యలు తీసుకోకుంటే ఎలా 4 అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. స్పీకర్ కోర్టు ధిక్కరణ కిందకి తీసుకోవాల్సి వస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోకపోతే దీన్ని కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి వస్తుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే స్పీకర్ తరపున ముకుల్ రోహత్కి మరొక న్యాయవాది వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది. ఈ 4 వారాల గడువు ఏదైతే ఇచ్చారో ఈ లోపుగా చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తెలుస్తామని చెప్పి కూడా స్పీకర్ తరపున న్యాయవాదులు వాదించినట్లుగా తెలుస్తుంది. అయితే 4 వారాల గడువు అయితే సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఇచ్చింది. 4 వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి. అయితే గడ్డం ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన విచారించారు. వారి నిర్ణయాలను తీసుకున్నారు, వారిని విచారించి. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే వారిద్దరిపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ టెక్నికల్గా బీఆర్ఎస్లో చేరలేదని చెప్పినప్పుడు కూడా టెక్నికల్గా ఆయన సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ ఆధారాలన్నింటి కూడా బీఆర్ఎస్ పక్కాగా సమర్పించింది స్పీకర్ కానీ సుప్రీంకోర్టు కానీ. అదేవిధంగా కడియం శ్రీహరి శేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. ఆయన కుమార్తె కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. సో వీళ్ళిద్దరి టెక్నికల్ ఎవిడెన్స్ను బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు కానీ స్పీకర్ కానీ అందజేసింది. కాబట్టి వీరిద్దరిపై వేటుపడే అవకాశం ఉన్నట్లుగా, లేదా వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారనే ఒక చర్చ గాంధీ భవన్ వర్గాల్లో మొదలైంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారు, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ అని కూడా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు విచారణ కూడా పిటిషన్లు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టి స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు పడే అవకాశం ఉంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయని చర్చ మాత్రం ఉంది. సుప్రీంకోర్టు అయితే ఏదైతే నిర్ణయం తీసుకోవాలని చెప్పిందో 4 వారాల్లోగా మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా అయితే 10 మంది ఎమ్మెల్యేలు చంపారు కానీ 8 మందిని స్పీకర్ విచారించింది. ఇద్దరు మాత్రమే కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రమే ఉన్నారు. కాబట్టి మరి వీరిద్దరిపై వేటు పడుతుందా, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనే స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 4 వారాల గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి 4 వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.